హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియో బెండకాయ పచ్చికారం ఫ్రై చేశానండి. ఎలా చేశానో మీరు కూడా చూడండి. ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మన బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలను వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఈ కారం కోసం వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి అండ్ వెల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ తర్వాత బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పచ్చికారం, అది వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది, సింపుల్. ఇప్పుడు వేసుకున్న తర్వాత 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకున్నారు కదా. ఫ్రై అయింది చూడండి, మీకు మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ బెండకాయ కూడా ఉడికిపోయిందండి పీస్. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ.